తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని కవిత, అనిల్ దంపతులు దర్శించుకున్నారు. కవిత దంపతులకు ఆలయ అధికారులు ఆశీర్వచనం అందించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, హత్యరామ్ బావాజీ బర్సీ ఉత్సవాల్లో పాల్గొని దర్శనం చేసుకుంటామని కవిత తెలిపారు. ఈ నెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని, అందుకే స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని కోరుకున్నానని చెప్పారు. ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರ சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் భాషణ ಮಾಡುವುದು ಮತ್ತು ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఆతిరామ్ బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని, అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషం.